నమస్తే అండి. జయ రామకృష్ణ. నేటి సద్భావన: వైఫల్యాలను పట్టించుకోకు, నూతన శక్తితో ముందుకు సాగు, మహోన్నతమైన ఇచ్ఛాశక్తితో దేనినైనా సాధించవచ్చు అంటున్నారు. అంటే మనకు ఆధ్యాత్మిక జీవితంలో అయితేనేమి, ప్రాపంచిక జీవితంలో అయితేనేమి ఎన్నో వైఫల్యాలు వస్తుంటాయి. ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో వైఫల్యాలు వస్తుంటాయి. మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. వాటన్నిటినీ తట్టుకొని నూతన శక్తితో ముందుకు సాగు అంటున్నారు అనమాట. కిందకు పడినా మళ్ళా లేచి మనము ప్రారంభిస్తూ ఉండాలన్నమాట సాధనని. మహోన్నతమైన ఇచ్ఛాశక్తితో దేనినైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఇచ్ఛ అంటే కోరిక ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు కదా అమ్మవారి యొక్క శక్తుల్ని. అట్లా మనం ఇచ్ఛాశక్తిని కలిగి ఉండాలన్నమాట. ముందు మనము ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి అనే ఒక కోరిక మనకు బలమైనటువంటి కోరిక ఉండాలి. అప్పుడు మనము మళ్ళా కింద పడినా కూడా వైఫల్యాలను తట్టుకొని ముందుకు సాగగలుగుతాము అనేది నేటి సద్భావన అన్నమాట. కాబట్టి కోరిక, ఇచ్ఛ ఉండాలి అనేది అనుకోవాలి. వైఫల్యాలని పట్టించుకోకూడదు అనేది మెయిన్ టేక్అవే పాయింట్గా ఈరోజు తీసుకుందాం మనం. పాఠము: సంఘర్షణలను, వ్యతిరేకతను ఎదుర్కోవడం ఒక వరం. సో కాబట్టి ఎన్నో సంఘర్షణలు వస్తుంటే మనకు మానసికంగా, మనకి ఇంటర్నల్గా కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. వ్యతిరేకత చాలా పబ్లిక్ నుంచి, మన ఇంట్లో వాళ్ళ నుంచి అయితేనేమి, ఫ్రెండ్స్ నుంచి అయితేనేమి, బంధువుల నుంచి అయితేనేమి మనకి చాలా వ్యతిరేకత వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడే ఎందుకు గడుపుతున్నారు వీళ్ళు ఏదో మారిపోతున్నారే, వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారే అన్నట్టుగా చూస్తుంటారనమాట సమాజం అంతా కూడా. మనం ఒకవేళ ఒక చిన్న వయసులోనే మొదలు పెట్టామనుకోండి అప్పుడు. కాబట్టి మనము వాటినన్నిటినీ ఎదుర్కొంటే ఏమవుతుంది, మనకు ఆత్మశక్తి పెరుగుతుందనమాట. మనలో విల్ పవర్ పెరుగుతుంది. విల్ పవర్ని పెంచటానికే చాలా ఫెయిల్యూర్స్ ఇస్తాడనమాట భగవంతుడు. ఎప్పుడు ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చారు, ఎవరైనా నిజంగా భగవంతుడిని ఇష్టపడుతున్నారు అంటే ఆయన వాళ్ళకి టెస్టింగ్లు చేస్తూ వెళ్తాడనమాట. ఒక్కొక్క టెస్ట్ పెడుతూ ఉంటాడు, అంతే కదా. ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వాలంటేనే మనం ఎన్నో ఇంటర్వ్యూస్ అవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. మరి భగవంతుని దగ్గర మనము స్థానాన్ని పొందాలి, భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానం చేసుకోవాలి అంటే ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాము అండ్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే అవన్నీ ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోవాలంట మన జీవితంలో. మనలో ఉన్న అగ్నిని అవి ప్రజ్వలింపజేస్తాయి. మనకు బర్నింగ్ డిజైర్ ఉండాలి అని అంటారు. చాలా విపరీతమైన కోరిక ఉండాలన్నమాట భగవంతుని పట్ల మనకి. అప్పుడు మాత్రమే మనం అవన్నీ ఎదుర్కోగలుగుతాము. లేకపోతే డీలా పడిపోతాం. అయ్యో వాళ్ళు ఆ మాట అన్నారే, వీళ్ళు ఈ మాట అన్నారే అని ఫీల్ అయిపోవడము అదంతా ఉంటుంది మామూలు వాళ్ళ విషయంలో. అదే మంచి భక్తుల విషయంలో అయితేనేమో, మంచి సాధకులు అయితే అవన్నీ పట్టించుకోరనమాట. ఇంకా వాటిని ఎలా ఎదుర్కోవాలి, నేను నా మైండ్ని ఎలా షార్ప్ చేసుకోవాలి, నా పరిస్థితుల్ని ఎలా నేను చక్కదిద్దుకోవాలి, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా నేను ఎట్లా సాధన చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఏమంటున్నారు, జీవితం అంటే ఏ విరోధాలు లేని పూలబాట కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు కదా. కాబట్టి మనం జీవితం అంటే ఎవరు ఆపోజిట్గా మాట్లాడకుండా ఉండటం అట్లా అంతా ఏముండదు. ఎంతోమంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అవన్నీ తట్టుకొని మనము ముందుకు సాగుతూ ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో అని చెప్తున్నారు. కష్టాలు, బాధలు మనలో దాగి ఉన్న శ్రేష్టమైన దానిని వ్యక్తీకరించి మనల్ని బలవంతుల్ని చేస్తాయి. కాబట్టి మనకి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడే మనం రాటుదేలుతాం అనమాట. మనం చాలా షార్ప్ అవుతాం, మన మైండ్ షార్ప్ అవుతుంది. మనం ఆలోచిస్తాం ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ ఈ కష్టం వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నేను వాళ్ళని ఎలా గైడ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా మనం భగవంతుని చేతిలో ఒక ప్రాఫిటబుల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి, భగవంతుని చేతిలో పరికరం అవ్వాలి అన్నప్పుడు మనకు చాలా టెస్టింగ్స్ వస్తాయండి. అట్లాంటి టెస్టింగ్స్ అన్నీ ఎదుర్కొనేటప్పుడు ఏమవుతుంది, మనకు తెలిసిపోతుంది ఎలా ఎదుర్కోవాలి అని. అప్పుడు ఏమవుతుంది, మిగతా సామాన్య ప్రజలు వాళ్ళు మన దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చినప్పుడు మనం ఏదైనా చెప్పగలుగుతాం అనమాట వాళ్ళకి. ఎందుకంటే మనం ఆల్రెడీ అనుభవించి ఉన్నాం కాబట్టి. ఏమంటున్నారు, ఎవరైతే సుఖదుఖాలలో ఒకేలా ఉంటారో, చలించరో వారు మాత్రమే ఫలప్రదమైన జీవితం గడపగలరు అంటున్నారు. కాబట్టి సుఖం వచ్చినా ఎక్కువగా పొంగిపోకూడదు అనమాట. తండ్రి నీ వల్లే వచ్చింది సుఖమని ఆయనకే ఆపాదించేసేయాలి.
కష్టం వచ్చినా ఒకేలాగే ఉండాలి. సుఖము దుఃఖము రెండింటిని ఒకేలాగా తీసుకోవాలంటే ద్వంద్వాల పట్ల ఎక్కువ మనకు చలించేటువంటి స్వభావం ఉండకూడదనమాట. అన్నిటినీ సమానంగా స్వీకరించాలి. ఎవరైనా పొగిడారు, సరే నీ వైభవమే తండ్రి, నీ వల్లే నేను ఇలా మాట్లాడగలిగాను, అందుకే వాళ్ళు పొగిడారు అనుకోవాలి. లేదు, ఎవరైనా నిందలు చేశారు, నింద చేసినప్పుడు నిందను స్తుతిని సమానంగా స్వీకరించు అని చెప్తారు కదా. అట్లా మనం ద్వంద్వాల పట్ల మోహం లేకుండా ఉండగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళుతూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఎవరైతే సుఖ దుఃఖాలలో ఒకేలా ఉంటారో, చలించరో, వారు మాత్రమే ఫలప్రదమైన జీవితం గడపగలరు. కాబట్టి మనం చలించకుండా ఉండేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. రాక్ లాగా అనమాట, ఒక రాయిలాగా అనమాట, నిశ్చలంగా ఉండాలి. రాతిలాగా నిశ్చలంగా ఉండండి అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి దృఢ సంకల్పంతో ఉండాలి. అప్పుడేమో ఇదే మనలో సమతుల్యాన్ని కలిగిస్తుంది. ఇలా ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటామన్నమాట. ఈ సమతుల్యత లేకపోతే మనం సదా సందేహాస్పదలుగా చంచలమైన వారిగా ఉండిపోతాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ రాలేదనుకోండి మనకి, అప్పుడు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి మనకి, అందరి పట్ల, మన జీవితం పట్ల మనకే అనుమానంగా ఉంటుంది, కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడేమవుతుంది, ఈరోజు ఈ మార్గం ఎన్నుకుంటాము, ఇంకో రోజు ఇంకో మార్గం ఎన్నుకుంటాము. అట్లా మనం టైం వేస్ట్ చేసేస్తూ ఎటు ప్రోగ్రెస్ లేకుండా ఉండిపోతాం అనమాట. అట్లా కాకుండా మనము సమతుల్యతను పాటించాలి అంటున్నారు. కాబట్టి ఈరోజు పాఠంలో టేక్అవే పాయింట్స్ ఏమనుకోవాలి, మనము సుఖ దుఃఖాల్లో ఒకేలాగా ఉండటం అనుకోవాలి, సమతుల్యత పాటించటము, ఇవన్నీ అనుకోవాలన్నమాట. వ్యతిరేకతను ఎదుర్కోవడము, ఇవన్నీ మనం ఎంత వ్యతిరేకత వస్తూ ఉంటే అంత మంచిది, ఏం పర్వాలేదు అని అనుకోవాలి. ఇవన్నీ టేక్అవే పాయింట్స్గా అనుకుందాం మనము. ప్రార్థన. నీ ఉనికిని నా ఆత్మలో అనుభవించనియ్యి, నీ ప్రేమను, నీ తరిగిపోని శక్తిని నన్ను తెలుసుకోనియ్యి. నీవు సర్వవర ప్రదాతవు, సర్వదా నీ ఆశీస్సులు నాకు అందజేయి. నీ సాన్నిహిత్యాన్ని నిరంతరము నా స్పృహలో ఉంచి నన్ను వైఫల్యాలకు, నిరాశా నిస్పృహలకు అతీతునిగా ఉంచు అంటున్నారు. కాబట్టి నీ ఉనికిని నన్ను అనుభవించనియ్యి, నా ఆత్మలో అనుభవించనియ్యి అంటే ఆత్మస్వరూపులం కదా భగవంతుని స్వరూపులం కాబట్టి నాకు అది తెలుసుకొనియ్యి నేను అని చెప్తున్నారు. నీ ప్రేమను, నీ తరిగిపోని శక్తిని కూడా తెలుసుకొనివ్వు నన్ను అంటున్నారు. కాబట్టి నన్ను వైఫల్యాలకు, నిరాశ నిస్పృహలకు అతీతునిగా ఉంచు అనేది మనం టేక్అవే పాయింట్గా తీసుకోవచ్చు ఈ ప్రార్థనలో. కాబట్టి ఎన్ని అడ్డంకులు వస్తున్నా, ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా, నిరాశ నిస్పృహలు అవన్నీ లేకుండా నన్ను తయారు చెయ్యి అని మనం కోరుకుంటున్నాం అనమాట. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. జై రామకృష్ణ.